గుడ్ మార్నింగ్ హెల్పింగ్ అండ్ టీమ్ మెంబర్స్. ఫ్రెండ్స్, మన టీం తరఫున ఈరోజు మనం మదర్ తెరెసా ఆశ్రమం రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మన బ్యానర్ కూడా ఇక్కడ ఉంది. సో ఏంటంటే మన టీం అంతా కలిసి చేస్తున్న ఈ పనిని కొంతమందికి తెలియడం కోసం, లేదంటే మన టీము ఇంకా కలిసి ఇంకెన్నో మంచి పని చేయడం కోసం ఈరోజు మొన్న 7వ తారీఖు మనం యాత్రకి వచ్చి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్స్ ఇచ్చాము, తర్వాత బెల్లం ఇవ్వడం జరిగింది, సెర్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటితో పాటు ఆ రోజు ఇచ్చినట్టుగానే ఈరోజు ఏమైందంటే ఇక్కడ చూసినట్టయితే మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్ ఇది ఒక్కొక్క డిఫరెంట్ మెడిసిన్. ఎందుకంటే ఇందులోని పిల్లలకి నెలల పిల్లల నుంచి 10 years పిల్లల వరకు ఉన్నారు. ఇందులో నెలల పిల్లలు, మంత్ బేబీస్ ఎక్కువ ఉన్నారు. ఈ మంత్ బేబీస్ కూడా ఈ వాడే ఎక్కువ మెడిసిన్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. మెడిసిన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే మెడిసిన్ మీరు చూసినట్టయితే ఇందులో చాలా మెడిసిన్ ఉంది. ఇందులో జింకోవిట్ కానీ, లేదంటే వచ్చేసినప్పుడు దానికి కూడా మెడిసిన్ ఉంది. ప్రతిదీ వాళ్ళకి ఫంగల్స్ కానీ, వాటికి కానీ మెడిసిన్స్ మొత్తం ఈ డ్రాప్స్ కానీ, సెర్లాక్ కానీ, సో మొత్తం ఈ అన్ని మెడిసిన్ ఈ పిల్లలకి 100% యూజ్ అవడానికి తీసుకొచ్చాము. వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో మెడిసిన్ సీటు, ఆ మెడిసిన్ సీట్ మన ప్రతి మెడిసిన్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు అన్నీ చూసినట్టయితే ఇవన్నీ మెడిసిన్ అయ్యి మొత్తం ప్యాకెట్లతో సహా మొత్తం డ్రాప్స్, సెర్లాక్, మామూలుగా అన్నీ ఇంకా మీరు ఇవన్నీ మొత్తం డ్రాప్స్ అన్నీ బాటిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇంకా ఏది వాళ్ళకి కావాల్సిన ఏది లేకుండా లేదు, అన్నీ తీసుకొచ్చాము, అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ తీసుకురావడం జరిగింది. ఈ మెడిసిన్ అంతా వీళ్ళకి నాకు తెలిసి మహా అయితే 1 monthకి గట్టిగా వాళ్ళు యూజ్ చేస్తే 1 month సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మా వాళ్ళు ఆల్రెడీ ప్రతి మంత్ మెడిసిన్కి మనకి ఎక్స్టెండ్ రేట్ ఒక 12,000 నుంచి 12,500 అలా జరుగుతూ ఉంది. ఈ మంత్ కూడా ఒక 12,500 వరకు అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మా బ్యానర్లో చూసినట్టయితే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఒక ఆశ్రమం కాదు, ఇక్కడ కొన్ని ఆశ్రమ్స్లో ఉన్నాం. ఈ ఆశ్రమ్స్ అన్నీ బయట అంతా చేసిన సర్వీస్ అంతా ఉంది. ఇదైతే మాత్రం ఈ ఫోటో చూసినట్టయితే బయట అవుట్స్ కొంచెం స్లమ్ ఏరియాలు ఉంటాయి. ఆ స్లమ్ ఏరియాలో ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ని ఒక 2 days or 3 days వాళ్ళు తినడం జరుగుతుంది. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయినా సరే అవన్నీ పిల్లలతో మేము షేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేసేదైతే మేము ఎవరం కట్ చేయము, ఆ పిల్లలే కట్ చేస్తారు కేక్. ఇది చూసేదైతే ఒక స్లమ్ ఏరియా, అక్కడ పిల్లలకి బట్టలు కూడా లేని పరిస్థితిలో మేము కొన్ని బట్టలు తీసుకురాకపోవడం జరిగింది. మీకు ఇక్కడ పోయి ఇటు చూస్తే ఇది ఇంకా బాగా చీకటి ఏరియా అండి. అక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ మనుషులు ఉన్నారని కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే అక్కడ మీరు చూసినట్టు బాగా చీకటిగా ఉంటుంది. మేము బకెట్లతోని, క్యానులతోని, పెద్ద పెద్ద దేశాలతో తీసుకెళ్ళి అక్కడ భోజనం ఫుడ్ వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళంతా మా బాయ్స్, మా టీం బాయ్స్. ఇక్కడ తిని చూసినట్టయితే మా టీం మెంబర్ రవి గారు, ఈయన కూడా అన్నీ మొత్తం అన్ని పట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన బ్యానర్లో కనిపించే ఇక్కడ సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ గారు కూడా ఫుడ్ సర్వీస్ అన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు బావాని, తర్వాత ఫ్రెండ్స్ అంతా ఇక్కడంతా కలిసికట్టుగా ఉండి వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కరు సహకారంతో ఇది జరుగుతుందని కాదు, ఇక్కడ ఒక్కరు కాదు, మొత్తం టీం వర్క్ జరుగుతుంది. మా టీం వచ్చి మేము ఒక 14 members అట్లా ఉంటున్నాము. సో ఈ 14 members కూడా కొంతమంది మీకు పరోక్షంగా మేము కనిపించుకుంటా తెలంగాణలో ఉండి నడిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక్కరు చేస్తుంది కాదు, వీళ్ళందరూ ఇక్కడ డిస్ప్లేలో కనిపించిన కొంతమంది అయితే, లైవ్లో కనిపిస్తుంది మేము కొంతమంది అయితే కనిపించుకుంటే కొన్ని ఊరి నుంచి వైజాగ్ అని, పూణె అని, తర్వాత ఏమో హైదరాబాదు, విజయవాడ, మొత్తం మనకి ఊరికి వచ్చి ప్రతి ఒక్క ఊరిలోని ఒక్కొక్క టీం మెంబర్స్ ఉన్నారు. ఈ టీం మెంబర్స్ అంతా వాళ్ళు వచ్చే జీతాల్లో వాళ్ళకి వచ్చిన మనీని, కొంత మనీ మన ట్రస్ట్కి వాళ్ళు తీసి కేటాయిస్తున్నారు. ఆ మనీతోనే మేము ఏం చేస్తామంటే మేము అందరం కలిసి కట్టుగా ఉండి ఇంత వర్క్ చేస్తున్నాము. ఇంకా మీరు చూసినట్టు కొన్ని ఇలాంటివి చాలా చేస్తున్నాము. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇవన్నీ ఒక్క రూపాయి కూడా మేము వృధాగా ఖర్చు పెట్టుకుంటా న్యాయంగా ఖర్చు పెడుతున్నాము, న్యాయంగా చేస్తున్నాము. అవన్నీ పిల్లలకి అందాలని చూస్తున్నాము. చిన్నపిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, వృద్ధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫుడ్ నుంచి ఫుడ్ ఇస్తున్నాము, ట్యాబ్లెట్లు ఇస్తున్నాము, మెడిసిన్ ఇస్తున్నాము, తర్వాత ఏమో ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి ఏం నీడ్ ఉంటాయి తీసుకెళ్తున్నాము. అండ్ బుక్స్, పెన్నులు, ఇంకా పేపర్స్ అని చాలా వరకు వాళ్ళకి నీడ్ ఉన్న ప్రతిదీ మేము తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మా టీం ఒక సహకారంతో జరుగుతుంది. మొదటిగా గాడ్ గ్రేస్, దేవుని దయ ఉంది, దేవుని కృప వల్ల మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే సెకండరీ విషయం అంటే మా టీం మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఉండి అందరూ ఒకే మాట నుండి ఈ వర్క్ చేస్తున్నాము. వాళ్ళంతా సహకరించడం వల్లే ఈ పని చాలా వరకు ముందుకెళ్తుంది. అంతేకాదు
ఇవే కాదు, చాలా ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు, సర్వీస్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని విషయాల్లో ముందుకు వస్తూ ఉంటారు. అలాగే మన టీంలో ఇందాక సిస్టర్స్ అది కూడా మీరు చూసి ఉంటారు. సిస్టర్స్ కూడా చాలా వరకు టీంలో వర్క్ చేస్తున్నారు. ఆంటీ గారు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందాక ఒక బాబు కూడా మీరు మాట్లాడారు కదా, ఆ బాబు కూడా చాలా వరకు వర్క్ చేస్తున్నారు. సో మన టీంలో వీళ్ళంతా మేము కనిపించిన కొంతమంది రాలేదు, కుదరలేదు వాళ్ళు. కానీ రాకపోయినా సరే అక్కడి నుంచి ప్రతిదీ అప్డేట్ తీసుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కనుక్కుంటున్నారు. అన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. మనీ పరంగా హెల్ప్ చేస్తున్నారు, లేదంటే వచ్చి వాళ్ళే దగ్గరుండి సర్వీస్ చేస్తున్నారు. మొత్తం అన్నీ ఫుల్ పేజ్లో జరుగుతుంది. అవేర్నెస్ వస్తుంది. మా ట్రస్ట్ అభివృద్ధి చెందుతుందంటే మా టీం వర్క్ అందరూ కలిసి చేస్తున్నారు. మా ట్రస్ట్ ఇంకా చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇది మాకు ఎక్కడి నుంచో ఫండ్స్ రావట్లేదు, టీం వర్క్ చేస్తున్నాము. అండ్ మా టీం మెంబర్సే వాళ్ళకి వచ్చి మనీ వేసుకుంటున్నారు. ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ఇంకెవరన్నా ముందుకు వచ్చి సహకరించాలని అనుకుంటే ఎవరైనా దాతలు ముందుకు రావాలి, ఏదో ఒక దాంట్లో సపోర్ట్ చేస్తామంటే ఖచ్చితంగా రావచ్చు. వచ్చి మాతో పాటు వాళ్ళు కూడా పాల్పొంది మరి పిల్లలకి ఇంకెన్నో చేయాలని ఆశపడుతున్నాము. మా టీం తరఫున ఎవరైనా ముందుకు వచ్చి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఆర్టికల్ వెల్కమ్. మీరు అందరూ వస్తున్నందుకు చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా టీం మెంబర్స్ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఇక్కడ వాళ్ళు నన్ను నిలబెట్టి మరి ఇదంతా చేపిస్తున్నందుకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నా టీంకి ముందుగా నా టీం మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నాను. అలాగే మదర్ తెరెసా ఆశ్రమం వాళ్ళు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో